హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. రాయలసీమ స్పెషల్ ఎంతో ఫేమస్ అనమాట ఇది. కొందరికైతే అస్సలు తెలీదు ఇదేంటో. ఇది వచ్చి పితికి పప్పు. ఇది మనం అనపకాయలని గింజల్ని ఒలిచి దాన్ని తొక్క తీస్తే దాన్ని పితికి పప్పు అంటారు. దోశలేకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది ఇది దోశలేకి. అలాగే కొందరు సంగటికి రైస్కి కూడా తింటారు, బాగుంటుంది చాలా. అందుకు ముందుగా మనకు కావాల్సినవి వచ్చి పితికి పప్పు ఒక 250 గ్రామ్స్, 2 ఆనియన్స్, 2 టమోటాలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మసాలాకి అంటే పేస్ట్కి కావాల్సిన తయారు చేసుకోవాలన్నమాట. దానికి కావాల్సినవి కొంచెం పచ్చ కొబ్బరి అయినా పర్లేదు, ఎండు కొబ్బరి అయినా పర్లేదు, కొద్దిగా పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే కొద్దిగా పోపు దినుసులు. మీకు కావాలంటే కారం తినేవాళ్ళు 2 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు. వద్దనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూనే వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో కొబ్బరిని, పల్లీలని, అలాగే కారము, పసుపు, ఒక టమాటా, ఒక ఆనియన్, రెండు చెప్పాను కదా, దానిలో ఒక టమాటా, ఒక ఆనియన్ని కూడా దీంట్లో అయితే మనం కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఉందనుకో దాన్ని 1 టీ స్పూన్ యాడ్ చేసేయండి. లేదంటే అల్లం సపరేట్గా, వెల్లుల్లి సపరేట్గా కూడా వేసేసి మిక్సీ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టమోటో, ఒక ఆనియన్ని మనము సాంబార్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో కొంచెం సన్నగా పొడుగ్గా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు తిరగవాతు పెట్టడానికి. అలాగే టమాటాని కూడా సేమ్ అదే విధంగా అయితే కట్ చేసుకోవాలి. రెండింటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనమైతే పోపు పెట్టాలంటే తిరగవాతు పెట్టాలి. ఆ తిరగవాతుకి ముందుగా మనం స్టవ్ పైన కడాయి పెట్టి ఆ కడాయిలో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు కూడా వేసేయాలి. పోపు దినుసులు కొద్దిగా చిటపటలాడిన తర్వాత దానిలోని ఆనియను, కరివేపాకు కూడా వేసేసి బాగా వేపాలన్నమాట. అది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపాలి. ఇలా ఒక 3 మినిట్స్ వేపిన తర్వాత మనం దాంట్లోని పితికి పప్పు ఏదైతే తీసుకున్నామో క్వాంటిటీ అదంతా కూడా యాడ్ చేసేయాలి. దానిలోనే టమాటాని అయితే కట్ చేశాను నేను. ఆ టమాటాను కూడా మనము ఈ పితికి పప్పుతో పాటు టమాటాను కూడా యాడ్ చేసేసి ఈ రెండింటిని కూడా మనము కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ని, పసుపుని, చిటికెడంత పసుపుని తీసుకున్నారు కదా, పసుపుని, సాల్ట్ని కూడా వేసేసి యాడ్ చేసేసి మనము ఒక 10 మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చి వాసన పోయేంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకు కొద్దిగా పచ్చివాసన తెలియకన్నా కొందరు ఈ పప్పులకి పచ్చివాసన వస్తుందని తినరు. కాకపోతే చాలా బాగా చేస్తే నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. దోశలేకైతే చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన కాంబినేషన్ వచ్చి పితికి పప్పు, దోశ చాలా బాగుంటుందని మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మా అమ్మ వాళ్ళ ఇంటికి చేపించుకొని తింటాము. ఇంకా ఇది ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో మసాలా, ఆ మసాలానంతా కూడా ఈ గింజల్లో వేసేసి మనము దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వదిలేస్తే అడుగు అంటేస్తుందని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలా. ఇంకా మనం కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేస్తూ ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం కొంచెం కొద్దిసేపు. ఇప్పుడు ఇంకా మనకి ఎన్ని వాటర్ కావాలో గ్రేవీ అన్ని వాటర్ వేసేసి మనం దీన్ని బాయిల్ చేసుకోవడమే. ఉడకబెట్టుకుంటే గింజలు కూడా ఉడకాలన్నమాట, మెత్త ఉడుకుతాయి. అప్పటి వరకు అయితే మనం బాయిల్ అయితే చేసుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర గార్నిష్కి వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా పితికి పప్పు అయితే చాలా బాగుంటుంది. దీంతో పాటు మనకు దోశ కావాలి కదా, దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్. చూడండి దోశకి పితికి పప్పుకి నిజంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే కనుక సబ్స్క్రైబ్